నవీనార్కభ్రాజన్ మణికనకభూషా పరికరై పృతాంగీ సారంగీ రుచితనయనాంగీ కృత శివా తటిత్పీతా పీతాంబరలలిత మంజీర శుభగా. ఇందులో మరొక అందం చూడండి. సారంగీ రుచిత నయనాంగీకృత శివ కలిపంటే మరొక అందం ఉందండి. ఎందుకంటే సారంగీ రుచిత నయన అంగీకృత శివ అని విడివిడిగా చూపించాం. ఇప్పుడు కలిపి చూడండి. సారంగీ రుచిత నయన అంగీకృత శివ అని చెప్పినప్పుడు ఆ అందమైన లేడి పిల్ల లాంటి కళ్ళతో శివుణ్ణి అంగీకరిస్తుందట. అంటే అర్థం ఏంటి? ఆ కళ్ళతో శివుణ్ణే చూస్తుందిటండి. అది గొప్ప విషయం. ఇక్కడ శివుని తప్ప మరొకటి చూడట్లేదు ఆవిడ. పరమశివ దృగ్మాత్ర విషయం పరమశివుడికి మాత్రమే తెలుసుట ఆ తల్లి. ఆ తల్లికి పరమశివుడు తప్ప మరేంటి తెలియదుట. అందుకే మీరు ఏకాంబరనాథుడి దగ్గరికి వెళ్ళి చూడండి, అమ్మవారు శివుడి వైపు తిరిగి కూర్చుని ఉంటారు. గమనించండి, అక్కడ ఆవిడెప్పుడు ఆయన్నే చూస్తూ ఉంటుంది. నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః. ఆయన్నే చూస్తూ ఉంటుంది. మన అనేక మార్లు శివ కళ్యాణ ఘట్టాల్లో కూడా చెప్పుకున్నాం. అమ్మవారు ఆయన్నే చూస్తూ ఉండడంలో, కళ్యాణ సమయంలో శివుణ్ణి ఎలా చూస్తుందో వర్ణించారు కదా. ఎంత అందమైన వర్ణన చూపిస్తున్నారు ఇక్కడ. ఆ తల్లి ఆ హోమ దగ్గర కూర్చుని ఉంది శివుడి సమేతంగా. ఆ కూర్చున్నప్పుడు అప్పుడే పెళ్ళయింది, కానీ శివుణ్ణి కళ్ళారా చూడాలని అనుకుంది ఆవిడ. కానీ చూడాలి అంటే ఆ పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, చుట్టూ అందరూ ఉన్నారు. కానీ ఆ కోరికను మనస్సులో అణచుకుందిట. ఎందుకంటే సిగ్గు ఒకటి ఉంది, మనం అనుకున్న ఆ రోజుల్లో ఉండేదని భారతీయ స్త్రీలకి. అందుకే సిగ్గు ఒకటి ఉండడంతో చూడలేకపోతుంది. పైగా నిండు సభలో అందరూ కళ్యాణానికి వచ్చారు. వాళ్ళందరి ముందు వాళ్ళ ఆయన చూస్తూ ఉంటే ఏమైనా బాగుంటుందని పెళ్లి సమయంలో బాగుండదు. పైగా ఆయన చూసేస్తే అదుగు బాధ. కనుకనే చూడాలని కోరిక. పైగా ఎంతసేపు ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు పక్కన ఇతర ముత్తైదువులు వచ్చి చెప్తున్నారు, వరుడి వేషంలో మీ ఆయన ఎంత బాగున్నాడు అనుకున్నావు, నువ్వు చూడలేదు, నువ్వు కేవలం తపస్సు చేసే ముందు తపస్సు చేసిన తర్వాత జడలు వేసుకున్న వాడిని చూసావు, కానీ వరవేషంలో మరీ అందగాడుగా ఉన్నాడని చెప్పారట. దానితో ఆవిడికి చూడాలని ఉబలాటం బాగా పెరిగిపోయిందండి. మొత్తం పెళ్ళవుతున్నంతసేపు ఆవిడికి ఇదే మనసులో కోరిక, కానీ తీరలేదు. మొత్తం ఆయన మంగళసూత్రం కట్టాడు, మట్టెలు పెట్టాడు, సుముహూర్తం, తలంబ్రాలు అన్నీ అయ్యాయి, కానీ అన్నీ తలవంచుకుని ఉంది. ఆఖరికి హోమం జరిగింది, లాజహోమం మొదలైనవన్నీ అయిపోయాయి. ఆ ప్రక్కన కూర్చుందిట. ఆ కూర్చున్నప్పుడు ఆ తల్లికి ఆయన చూడాలని కోరిక తీర్చుకోవాలని ప్రయత్నించింది. ఎందుకంటే అప్పుడే పెళ్ళైంది కనుక ఎవరి సందట్లో వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ప్రక్కన కూర్చున్నది ఆ తల్లి. అప్పుడు ఆదౌ ప్రేమ కషాయిత హరముఖ వ్యాపారలోలాశనై ప్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజత భర్తు సమ్మిళిత దృశాసరభస వ్యావర్తన వ్యాకులా పార్వత్యా పరిణీతి మంగళ విధౌ దృష్టి శివాయాస్తున అంటున్నాడు భట్టబాణుడండి. ఎంత అందంగా వర్ణించో చూడండి. ఆదౌ ప్రేమ కషాయిత, పరమశివుడిపై ప్రేమ పొంగుకొచ్చి కాస్త కళ్ళు కాసింత ఎర్రబడ్డాయటండి. అంటే అమ్మవారి కళ్ళ ఎరుపులో అయ్యవారి మీద ప్రేమ దాగి ఉందండి. ఎంత గొప్ప మాట ఇక్కడ. అంటే అమ్మవారి కంటిలో ఉన్న ఆరుణ్యము స్వామిపై ఉన్న ప్రేమ, శివ ప్రేమ కనబడుతుందట. అందుకే ఆదౌ ప్రేమ కషాయిత హరముఖ వ్యాపారలోలాశని, శివుడి యొక్క ముఖాన్ని చూడాలనుకుంటుంది, కోరిక తీరట్లేదు, ఇప్పుడు వినియోగించుకుంటుంది. ఎందుకంటే ధూపం అప్పుడే అగ్నిహోత్రం అయింది కదా, పైకి ధూపం వస్తుంది. ఆ పొగ, ఆ పొగ తట్టుకోలేక కళ్ళు నులుముకున్నట్టు నులుముకుంటూ అలా చూసింది. అంత గొప్పగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకు వ్యాపారలోలాశని వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజిత భర్తు సమ్మిళిత అలా చూసిందిట. అయితే ఆయన చూసేట ఆ విషయం వెంటనే. అంటే ఆయన ఆవిడనే చూస్తున్నాడు. ఆయనకేం మగరాయుడు. చూస్తుంటే ఇవిడు చూడడం గమనించాడు. ఎప్పుడైతే ఆయన గమనించాడో వెంటనే ఇటు తిప్పేసింది ముఖం. వెంటనే వ్యావర్తన వ్యాకుల, వెంటనే ఇటు తిప్పిందిట. అయితే ఒక్కసారి చూడకపోతే వేరే విషయం, కానీ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ముఖం ఆయనది. సుందరేశ్వరుడు సిగ్గుతో ఇటు తిప్పేసింది, కానీ నిలవలేక మళ్ళీ ఒకసారి చూసిందిట. మళ్ళీ ఆయన గమనించినంత మళ్ళీ తిప్పిందిట. ఇటు అటు తిరుగుతున్న అమ్మవారి ఆ పెళ్లినాటి చూపులు మనల్ని రక్షించుగాక. ఆ లేడి పిల్ల లాంటి కళ్ళ చూపులతో పరమశివుని అంగీకరించినది. అంటే ఆ కళ్ళతో పరమశివునే ఆస్వాదిస్తున్నది, పరమశివుని ముఖాన్నే చూస్తున్నది. మొత్తానికి అమ్మవారు అయ్యవారిని చూస్తూ ఉంటారని చెప్పడంలో మళ్ళీ సమయాచారం అనే సామరస్యపరాయణ అనే భావాన్ని చెప్పడమే కాకుండా శివశక్త్యైక్య తత్వాన్ని చూపిస్తూ వారు ఉభయుల యొక్క ఆ పాతివ్రత్య ధర్మాన్ని, దాంపత్య ధర్మాన్ని చెప్పడంతో మన హృదయంలో ఆ తల్లిదండ్రులని చెప్పడమే కాకుండా ఈ రుచిర నయనాంగీకృత శివ అనడం చేత
ఒక్కసారి పెళ్ళినాటి ముచ్చట్ల దాకా వెళ్ళిపోయింది భావం. ఈ భావం ద్వారా శివుని మాత్రమే చూసే అమ్మ చూపులు మనల్ని రక్షించుగాక. ఇదేదో బాగుంది కదండి. సరిగ్గా మళ్ళీ కనకధార స్తోత్రమే. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. నిరంతరం విష్ణువునే అంటిపెట్టుకున్న లక్ష్మీదేవి చూపులు మనల్ని అనుగ్రహించుగాక. నిరంతరం శివునే అంటిపెట్టుకున్న మా ఉమాదేవి చూపులు మనల్ని రక్షించుగాక. చూసారా, ఆనందలహరిని చెప్తామని చెప్పి బోనస్గా మనం భవాని భుజంగం కనకధార స్తోత్రం అన్నీ వచ్చాయి.